సుందరకాండ పారాయణాన్ని విన్నవారికి చదివినవారికి ఆ హనుమంతుడు సకల జయాలను శుభాలను ఐశ్వర్యాలని తప్పకుండా కలుగజేస్తాడు. కాబట్టి మీరు కూడా నాతో పాటు ఈ సుందరకాండ పారాయణం చేసి తరించండి. శ్రీమద్ రామాయణము సుందరకాండ 44వ అధ్యాయము. పక్షులు జంతువులు భయంతో అరిచే అరుపులు, చెట్లు పెళబళా విరిగిన శబ్దములు వినిన రాక్షసులు భయంతో వణికిపోయారు. పైగా రాక్షసులకు దుశ్శకునములు విపరీతంగా కనపడసాగాయి. వారంతా నలుదిక్కులకు పోయి చూశారు. విరిగిన చెట్లు, పాడైపోయిన వనము, గట్లు జరిగిన సరోవరములు, స్తంభం మీద కూర్చున్న హనుమంతుణ్ణి చూశారు. వారిని చూసిన హనుమంతుడు తన ఆకారమును పెంచి వారిని భయపెట్టాడు. వెంటనే ఆ రాక్షస స్త్రీలు సీత వద్దకు వెళ్లారు. వాడు ఎవరు? ఎవరికోసం వచ్చాడు? నీకోసం వచ్చాడా? వాడు నీకు తెలుసా? వాడు నీతో ఏం మాట్లాడాడు? అసలు వాడు ఇక్కడికి ఎందుకు వచ్చాడు? వాడికి నీకు ఏం సంబంధం చెప్పు అని గద్దించి అడిగారు. మరికొంతమంది రాక్షస స్త్రీలు సీతను చూసి, సీతా, నువ్వేం భయపడవద్దు, వాడు ఎవరో మాకు చెప్పు, వాడు నీతో ఏం మాట్లాడాడో చెప్పు అని అనునయంగా అడిగారు. అప్పుడు సీత వారితో ఇలా అంది, ఆ వానరాన్ని చూడండి, ఎంత భయంకరంగా ఉందో. అది మాయారూపము ధరించిన రాక్షసుడు కాబోలు. అటువంటి రాక్షసుల గురించి తెలుసుకునే పరిజ్ఞానం నాకెక్కడుంది? వాడిని చూస్తేనే భయంగా ఉంది. అయినా అటువంటి రాక్షసుల గురించి మీకే తెలియాలి, నాకెలా తెలుస్తుంది అని భయం నటించింది సీత. సీత మాటలు విన్న రాక్షస స్త్రీలు ఆ వానరం మనల్ని కూడా చంపుతుందేమో అనే భయంతో నలుదిక్కులకు పారిపోయారు. మరికొందరు ఈ విషయం రావణునికి చెప్పడానికి రావణుని మందిరానికి వెళ్లారు. మరికొందరు మొండివాళ్లు చస్తే చస్తామని అక్కడే సీతకు కాపలాగా ఉన్నారు. రావణుని వద్దకు వెళ్లిన రాక్షస స్త్రీలు హనుమంతుని గురించి, అతని భయంకరాకారము గురించి చిలవలు పలువలుగా కల్పించి చెప్పారు. ఓ మహారాజా, ఒక భయంకరమైన వానరము అశోకవనంలో ప్రవేశించింది. వనమంతా నాశనం చేసింది. సీతతో ఏమేమో మాట్లాడింది. మేము ఎంత అడిగినా సీత ఆ వానరం గురించి చెప్పడం లేదు. ఆ వానరము దేవేంద్రుని వద్ద నుండి కానీ, మీ సోదరుడు కుబేరుని వద్ద నుండి కానీ, లేక రాముని వద్ద నుండి కానీ వచ్చిన దూత కావచ్చును. ఆ వానరుని రూపము అత్యంత ఆశ్చర్యకరంగా ఉంది. ఇప్పుడు ఇంత ఉంటాడు, మరుక్షణం ఆకాశమంత ఉంటాడు. ఇప్పుడు ఇక్కడ ఉంటాడు, క్షణంలో అక్కడ ఉంటాడు. అశోకవనంలో వాడు విరవని చెట్టు లేదు, నాశనం చెయ్యని ప్రదేశమూ లేదు. ప్రభూ, ఆశ్చర్యమేమిటంటే ఆ వానరం సీత ఉన్న ప్రదేశము తప్ప మిగిలిన వనమునంతా ధ్వంసం చేసింది. కేవలం సీతను రక్షించడానికి అలా చేశాడా, లేక వనమంతా నాశనం చేసి అలసిపోయి సీత ఉన్న ప్రదేశమును మాత్రం నాశనం చేయలేదా అనే విషయం తెలియడం లేదు ప్రభూ. అదేం కాదులేండి, కోతికి అలసటేముంది? సీతను రక్షించడానికే వాడు ఈ పని చేశాడు. ప్రభూ, ప్రత్యేకంగా సీత కూర్చున్న సింసుపా వృక్షమును మాత్రం ఆ వానరం తాకనైనా తాకలేదు. ప్రభూ, మీరంటే ఏమాత్రం భయం లేకుండా అశోకవనంలో ప్రవేశించి సీతతో మాట్లాడి అశోకవనమును ధ్వంసం చేసిన ఆ వానరమును పట్టి కఠినంగా శిక్షించండి. వాడు చావడానికి సిద్ధపడినట్టున్నాడు. లేకపోతే తమరి ఆధీనంలో ఉన్న సీతతో మరొకడు వచ్చి మాట్లాడడం సంభవమా అని తలొక విధంగా చెప్పారు రాక్షస స్త్రీలు. ఆ మాటలు విన్నా రావణునికి కోపం తలకెక్కింది. అగ్నివలి మండిపడ్డాడు. వెంటనే 80,000 మంది రాక్షస సైనికులను పిలిచాడు. హనుమంతుణ్ణి పట్టుకుని చంపమని ఆదేశించాడు. వెంటనే ఆ సైనికులు రకరకాలైన ఆయుధములను పట్టుకుని హనుమంతుడిని వెతుక్కుంటూ వెళ్లారు. అశోకవనము ద్వారము వద్ద నిలబడి ఉన్న హనుమంతుడిని చూశారు. ఆ రాక్షసులు తమ తమ ఆయుధములను జళిపిస్తూ హనుమంతుని మీదకు ఉరికారు. హనుమంతుని తమ తమ ఆయుధములతో చుట్టుముట్టారు. వారిని చూడగానే హనుమంతుడు తమ శరీరమును పెంచాడు. తోకను నేలకేసి బాదాడు. పెద్దగా అరిచాడు, ఒరేయ్, నేను వాయుపుత్రుడను. నా పేరు హనుమంతుడు. నేను రాముడు పంపగా, సుగ్రీవుడు పంపగా రామదూతగా వచ్చాను. మీరు ఎంతమంది వచ్చినా నేను చంపేస్తాను. 1000 మంది రావణులు కూడా నా ఎదుట నిలవలేరు. నేను సీత కోసం వచ్చాను. సీతను చూశాను. లంకను నాశనం చేసి సీతకు నమస్కరించి వెళతాను అని పెద్దగా అరిచి చెప్పాడు. హనుమంతుని అరుపులు విని చాలామంది రాక్షసులకు పై ప్రాణాలు పైనే పోయాయి. రావణుని ఆజ్ఞ తప్పదని వారందరూ హనుమంతుని మీదకు తమ తమ ఆయుధములతో దూకారు. అప్పుడు హనుమంతుడు అశోకవనమునకు అమర్చిన పెద్ద ద్వారం వద్దకు వచ్చాడు. దానికి అమర్చిన పెద్ద గడియను ఊడబీకాడు. దానిని పట్టుకుని ఆ రాక్షసులు ఒక్కొక్కడిని చావగొట్టాడు. కొద్ది నిమిషాలలో రావణుడు పంపిన రాక్షసులందరూ పీనుగులయ్యారు. ఇంకా ఎవరైనా వస్తారా అని చూస్తూ మరలా తోరణ స్తంభం వద్ద నిలబడ్డాడు హనుమంతుడు. చచ్చిన వాళ్ళు చావగా హనుమంతుని బారి నుండి తప్పించుకున్న కొంతమంది రాక్షసులు పరుగు పరుగున పోయి రావణునికి జరిగినదంతా చెప్పారు.
తాను పంపిన రాక్షస సేన సమస్తం హనుమంతుని దెబ్బకు ఆహుతయ్యారు అన్న వార్త విన్న రావణుడు కోపంతో ఊగిపోయాడు. అదే రావణునికి తగిలిన మొదటి ఎదురు దెబ్బ. వెంటనే తన సేనానాయకుడు ప్రహస్తుని పిలిపించాడు. అశేష సేనలతో ప్రహస్తుడిని హనుమంతుని మీదకు పంపాడు. శ్రీమద్ రామాయణము సుందరకాండ 44వ అధ్యాయము సంపూర్ణము. హరి ఓం తత్సత్.